K75 న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మదనపల్లి అనిబిసెట్ సర్కిల్లో బీజేపీ నాయకులు కార్యకర్తలు నిరసన తెలియజేశారు. మోడీగారి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని మదనపల్లి బీజేపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. దాంట్లో మన రాహుల్ గాంధీ గారి నిర్ణయంలో, అలాగే సోనియా గాంధీ గారు, మన ప్రియాంక గాంధీ గారి సమక్షంలో, అందరి సమక్షంలో కూడా ఇంకా వెళ్ళి, అలాగే మన నేత, మన ప్రధానమంత్రి గారిని దూషించడం, అలాగే ప్రధానమంత్రి గారి తల్లి అయిన అంత పవిత్రమూర్తిని ఆవిని కూడా దూషించడం అనేది చూస్తున్నాము. అలాగే సోనియా గాంధీ గారు చెప్పకుండా అలాంటి స్త్రీలు ఎవరైనా ఇలాంటి మాటలు అంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని బీహార్లో ఎన్నికల సభలో దేశ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లిపైన, హీరా బెహన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినారు. దీన్ని యావత్ భారతదేశం తీవ్ర స్వరంతో ఖండిస్తోంది. రాహుల్ గాంధీ, నీ చరిత్ర, నీ కుటుంబ చరిత్ర, నీ అమ్మ చరిత్ర దేశ ప్రజలందరికీ తెలుసు. నీ అమ్మ సోనియా గాంధీ ఢిల్లీ నుండి భారతదేశానికి వచ్చింది. ఏదైతే మీ నాన్న రాజీవ్ గాంధీ ఎవరైతే ఇంగ్లాండ్లో చదివినాడో అక్కడ ఆయమ్మ బార్లో మందు పోసే స్థాయి అమ్మది. ఆమె పుట్టిన నువ్వు భారతదేశ సంస్కృతి కానీ, భారతదేశ మహిళలు కానీ, వాళ్ళ విలువలు కానీ నీకేం తెలుస్తాయి? రాహుల్ గాంధీ జాగ్రత్త. మీ కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకుల గురించి కానీ, మోడీ గారి గురించి కానీ, మోడీ తల్లి గురించి కానీ మాట్లాడినారంటే తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్ని దేశంలో ఎక్కడ కూడా తిరగనివ్వం, కూటలిప్పి కొడతాం. బట్టే బాస్ రాహుల్ గాంధీ జాగ్రత్త. తమాషా చేయొద్దు. నువ్వు పాకిస్తాన్లో నువ్వు మాట్లాడితే పాకిస్తాన్ హర్షిస్తుంది. కానీ 140 కోట్ల మంది భారతీయులు నిన్ను ఉమ్మేస్తే నీ కాంగ్రెస్ పార్టీ ముందు దేశం నుండి వెళ్ళిపోతుంది. కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో. ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికల ప్రచార సభలో నువ్వు చేసేటటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే నువ్వు ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చెప్పాలి తప్పిస్తే, ఎవరైనా సరే మన భారత సంస్కృతిలో చనిపోయిన వారిని దేవతగా భావించేటటువంటి సంస్కృతి మనది. అటువంటిది ప్రధానమంత్రి గారి తల్లి స్వర్గస్థులయ్యారు. అటువంటి తల్లి పైన ఈరోజు నువ్వు చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది కేవలం భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా నీ యొక్క స్థాయిని దిగజార్చుకునే విధంగా నువ్వు నిన్న మాట్లాడావు. ఏదైతే ఇద్దరు పట్టుకునేటటువంటి సందర్భంలో కావచ్చు, లేదా ఎన్నికలు చేసే సందర్భంలో కావచ్చు, ఎప్పుడైనా పోటాపోటీ ఉంటే ఇటువంటి సందర్భం రాదు. ఎప్పుడైతే నాకు చేతకాక అయ్యో నేను చచ్చిపోతానేమో, నన్ను కొట్టేస్తానేమో, నేను ఓడిపోతాననే సందర్భంలోనే ఇటువంటి పిచ్చి కూతురు పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి బీహార్లో నువ్వు ఓడిపోతున్నావు, మీ యొక్క పార్టీ చిత్తుగా అక్కడ కొట్టుకుపోయేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏదైతుందో ఇవి పార్టీకి, మీ యొక్క సంస్కృతికి విలువద్దంగా మేము భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే గతంలో ఈ దేశాన్ని, సంస్కృతిని నాశనం చేసిందో ఈ యొక్క రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇలా దిగజారేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, అటువంటి సంస్కారం లేనటువంటి డిస్ట్రిక్ట్గా ఉండేటటువంటి ఆ యొక్క నాయకత్వంలో మీరు బయట అటువంటి నాయకత్వంలో మీరు నడిచిన మీతో కూడా ఇలాగే భావించాల్సి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలారా మీరు కూడా ఆలోచించుకోవాలి. ఏదైతే నిన్న రాహుల్ గాంధీ